హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 73వ భాగం. వాళ్ళు వెళ్ళిపోయాక నీరసంగా నలుగురు వచ్చి సోఫాలో కూలబడ్డాక విశాల్ హారిక వైపు చూస్తూ, నీకింకా మణికర్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా హారిక అని అడిగాడు. అదేంట్రా అలా అన్నావు అని హారిక నిటారుగా కూర్చొని కంగారుగా అడిగింది. మరి ఇంకేమనమంటావు? చూశావు కదా, మణికర అమ్మని ప్రతిదానికి పెడార్థం తీస్తూనే ఉంది. ఎందుకు ఆవిడ బిహేవియర్ సరిగా లేదని నాకు అనిపిస్తుంది. పైగా మణికర కూడా ఆవిడ నోటికి ఆగేలా నాకేం కనిపించటం లేదు. నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్తే సంతోషంగా ఉండటం దేవుడెరుగు. ఆమె మాటలతో నువ్వు రోజు బాధపడటం మాత్రం ఖాయం. అందుకే చెప్తున్నాను, ఈ ప్రేమ గీమ మొత్తం వదిలేసాయి. చక్కగా అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. నా సజెషన్ అయితే ఇదే, తర్వాత నీ ఇష్టం అని భుజాలు ఎగరేసి, నాకు కొంచెం పనుంది నాన్న, మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. హారిక కంగారుగా ప్రసాద్ గారి వైపు, పల్లవి గారి వైపు చూస్తూ ఉంటే, ప్రసాద్ గారు నార్మల్గానే ఉన్న పల్లవి గారు మాత్రం విశాల్ చెప్పింది నిజమే అన్నట్టు హారిక వైపు చూస్తూ, విశాల్ చెప్పింది నిజం హారిక. ఆడపిల్లగా నువ్వు మా దగ్గర ఉండేది 20 సంవత్సరాలైతే, పెళ్లి చేసుకొని వెళ్ళాక మిగిలిన 80 సంవత్సరాలు నీ భర్త అత్తామామలతో కలిసి ఉండాలి. మరి వాళ్ళే స్వయంగా సవ్యంగా లేకపోతే నీ జీవితం ఎలా సవ్యంగా ఉంటుంది చెప్పు? నువ్వు అక్కడ సంతోషంగా లేకపోతే మేమిక్కడ ఎలా నీ గురించి ఆలోచించకుండా ఉండగలం? బాగా ఆలోచించు. నీ ప్రేమని మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా నీ దృష్టిలో పెట్టుకొని నీ ముందున్న 80 ఏళ్ళ జీవితాన్ని ఊహించుకొని ఏ నిర్ణయమైనా తీసుకో. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము నీ వెనుక ఉంటాం. తర్వాత నీ ఇష్టం అని బాధగా అన్నారు. ప్రసాద్ గారు పల్లవి గారి వైపు చూస్తూ, అలా మాట్లాడకు పల్లవి. ఆవిడ నోరు మాత్రమే గరికేమో, ఎవరికి తెలుసు? ఒకవేళ ఆవిడికి హారిక అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల వరకు వచ్చేది కాదు కదా అని హారిక మొహంలో బాధ చూడలేక అన్నారు. ఏమో, నాకనిపించింది చెప్పాను. తర్వాత మీ తండ్రి కూతుర్ల ఇష్టం అని చెప్పి పల్లవి గారు కిచెన్లోకి వెళ్ళిపోతే, నాన్న మీకు కూడా అలాగే అనిపిస్తుందా అని బాధగా అడిగింది హారిక. లేదులే తల్లి, నాకేం అలా అనిపించటం లేదు. నువ్వు ముందు బాగా ఆలోచించు. మణికర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా ఫ్యామిలీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని నీ ఫ్యూచర్ ఆలోచించి ఏ విషయం నాతో చెప్పు. నేను ముందుకు ప్రొసీడ్ అవ్వాలో లేదో ఆలోచిస్తాను అని అన్నారు ప్రసాద్ గారు. హారిక ఆలోచిస్తూనే తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద పడిపోయి, విశాల్ అమ్మ అన్నట్టు, నిజంగా నేను మణికర్ని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండగలనా అని పరిమళ గారి గురించి ఆలోచిస్తూ ప్రతిదానికి పుల్లవిరుపుగా మాట్లాడటం గుర్తు చేసుకొని, అమ్మ అన్నట్టు మణికర్ అమ్మగారు ప్రతి దానికి అమ్మ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రేపు పెళ్ళయ్యాక ఇంకెలా చూస్తారు అని ఒక్క క్షణం తన తల్లిదండ్రుల్ని తక్కువ చేసి చూడటం నచ్చక మణికర్ వైపు మల్లుతున్న బుద్ధి వద్దు అని చెప్తూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూనే కలత నిద్రపోయింది. ఇంటికి వెళ్ళాక పరిమళ గారు విసుగ్గా, నువ్వు ప్రేమించిన అమ్మాయి అందానికి బాగుందేమో కానీ వెనక ఆస్తి పరమ చండాలంగా ఉంది. నాకేమీ నచ్చటం లేదు. పైగా కట్నం కూడా వద్దని ఇచ్చే వాటిని ఎందుకు ఆపేశావు? వచ్చిందే సంతోషం అన్నట్టు తీసుకోవచ్చుగా అని విసురుగా అన్నారు.
నువ్వేం మాట్లాడుతున్నావు పరిమళ? ఆడపిల్లని తెచ్చుకునేటప్పుడు తన గుణగణాలు చూడాలి కానీ కట్నం ఆస్తులు కాదని ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవేమి అని పరమేశ్వరన్ గారు విసుగ్గా అన్నారు. మణికర్ భయం భయంగా పరిమళ గారి చేతిని పట్టుకుని, నాకు హారిక అంటే చాలా ఇష్టం అమ్మా. తను కూడా నాతో పాటు జాబ్ చేస్తుంది అంటే నాతో సమానమైన శాలరీ వస్తుందనే కదా అర్థం. మరి అంత వస్తుందంటే తను ఎంత ముందు ముందు సంపాదిస్తుందనేది చూడు. రేపు పెళ్ళయ్యాక కూడా తను జాబ్ చేస్తుంది. అప్పుడు ఈ డబ్బంతా మనకే కదా. ఆ డబ్బంతా తీసుకువచ్చి నీ చేతిలోనే కదా పెడుతుంది. నాది గ్యారెంటీ. కానీ పెళ్ళి మాత్రం ఆపద్దమ్మా ప్లీజ్ అని బ్రతిమలాడాడు. పరిమళ గారు మూతి తిప్పుకుంటూ, మీ ఇష్టం అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతే మణికర్ సంతోషంగా పరమేశ్వరన్ గారిని హత్తుకొని, ఐఎమ్ సో హ్యాపీ డాడీ. హారిక ఒక్కసారి నా జీవితంలోకి వస్తే నా జీవితం పూర్తిగా మారిపోతుంది అని సంతోషంగా అన్నాడు. పరమేశ్వరన్ గారు కూడా సంతోషించారు. కానీ తర్వాత రోజుకి తెలిసిన న్యూస్కి పరిమళ గారి మొహం విచ్చుకుంటే పరమేశ్వరన్ గారి మణికర్ మొహం వాడిపోయింది. ఆ న్యూస్ ఏంటంటే హారిక మణికర్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటం లేదని, వేరే ఎవరినైనా చూసుకోమని ప్రసాద్ గారి ద్వారా ఫోన్ చేసి చెప్పించింది. హమ్మయ్య, ఒక దరిద్రం పోయింది అని పరిమళ గారు అనుకుంటే, గుణవంతురాలైన కోడలు తన ఇంటికి రాకుండా మిస్ అయ్యిందని పరమేశ్వరన్ గారు బాధపడుతూ ఆఫీస్కి వెళ్తే మణికర్ మాత్రం ఎలాగైనా సరే హారికతో మాట్లాడాలి, అసలు ఎందుకు పెళ్లికి ఒప్పుకోలేదో కనుక్కోవాలి అని కోపంగా ఆఫీస్కి వెళ్ళాడు. కానీ ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వటంతో హారిక దగ్గరికి వెళ్ళటానికి కుదరక ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్తున్న హారిక చేతిని పట్టుకుని, నాతో రా అని చెప్పి ఆఫీస్కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళి తనని కూర్చోబెట్టి, ఏమైంది హారిక? ఎంతో కష్టపడి మా అమ్మని పెళ్ళికి ఒప్పిస్తే ఇప్పుడు నీకు ఇష్టం లేదని ఎందుకు మన పెళ్ళి ఆపేస్తున్నావు అని అడిగాడు. హారిక మణికర్ మొహం చూడలేక దిక్కులు చూస్తూ, ఏమో మణికర్, నీతో లైఫ్ షేరింగ్ అంత సెక్యూర్గా అనిపించటం లేదు. ముఖ్యంగా మీ అమ్మ బిహేవియర్ ప్రతి ఒక్కదానికి మా అమ్మ వాళ్ళని చిన్నచూపు చూడటం ఏదీ నచ్చటం లేదు. నీకు తెలుసు నా దృష్టిలో నా పేరెంట్స్ అంటే నేను ఎంత విలువిస్తాననేది అని అంది. అబ్బా హారిక, మా అమ్మకి కాస్త చాగస్తం దానిని పట్టుకొని మన ఫ్యూచర్ లైఫ్ని స్పాయిల్ చేస్తావా? ఇలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోకు హారిక ప్లీజ్, నువ్వు లేకుండా నేను ఉండలేను అని బ్రతిమలాడాడు మణికర్. అది కాదు మణికర్ అని హారిక అంటుంటే, నా మీద నమ్మకం లేదా హారిక? నేను నిన్ను సంతోషంగా చూసుకోలేను అనుకుంటున్నావా అని కన్నీటి పొరతో అడిగాడు ఎమోషనల్గా. ఎంతైనా హారిక కూడా మణికర్ని ప్రేమించటం వలన మణికర్ కళ్ళల్లో కన్నీరు చూడలేక, ప్లీజ్ మణికర్, నువ్వలా ఎమోషనల్ అవ్వకు. నిన్న మీ అమ్మ మాట్లాడిన మాటలు ఏమాత్రం బాగోలేవు. మన పెళ్లి కోసం ఒప్పుకున్న విశాల్ కూడా ఇప్పుడు అవసరమా అని అంటున్నాడు. పైగా అంటూ విశాల్ చెప్పిన మాటలన్నీ చెప్పి, రేపటి రోజున విశాల్ అన్నట్టు నాకు మీ అమ్మకి మధ్య నువ్వు నలిగిపోవటం కూడా నాకు ఇష్టం లేదు. నిన్ను ప్రేమించిన అమ్మాయిగా నేను ఈ మాట చెప్తున్నాను. మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇంతకు మించి నేనేమీ చెయ్యలేను అని బాధగా చెప్పి వెళ్ళటానికని పైకి లేవగానే మణికర్ ఆవేశంగా పైకి లేచి, చూడు హారిక, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను, లేదంటే చచ్చిపోతాను. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు.
నీకోసం నేను చావటానికి కూడా వెనకాడను అని అక్కడే ఉన్న ఫోర్క్ తీసుకొని మెడ దగ్గర పెట్టుకొని బెదిరించాడు. పిచ్చి పెట్టిందా మణికర్ అంటూ హారిక కోపంగా మణికర్ చెంప మీద గట్టిగా కొట్టి ఫోర్క్ తీసి కింద వేయగానే మణికర్ ఏడుస్తూ హారికని హత్తుకొని, మరేం చేయమంటావు హారిక, నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతాను అంటుంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. ప్లీజ్ ఇలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోకు. కావాలంటే మనిద్దరం సపరేట్గా ఉందాం, కానీ పెళ్ళి మాత్రం చేసుకుందాం. నాకు నువ్వు ముఖ్యం. అమ్మ వాళ్ళ దగ్గరికి వారం వారం వెళ్దాం అని కష్టంగా హారికని ఒప్పించి అదే విషయం హారిక ద్వారా వాళ్ళ ఇంట్లో చెప్పించి ఇంట్లో అందరినీ ఒప్పించాడు. కానీ విశాల్కి మాత్రం నచ్చలేదు. తన అక్క సంతోషం కోసం తప్పక ఒప్పుకున్నాడు వాళ్ళ పెళ్ళికి. ఇరు కుటుంబాలలో పరిమళ గారి తప్ప మిగిలిన ముగ్గురు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరి జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్పగానే, మరొక నెల రోజుల్లో ఇద్దరి జాతకాలకి సరిపడా పెళ్లి ముహూర్తం ఉంది, ఖాయం చేయమంటే చేస్తానని ఆయన అన్నారు. అదే ఖాయం చేయండి అని ముగ్గురు ఒప్పుకోవటంతో దానిని ఖాయం చేసి లగ్నపత్రిక కూడా రాసి ఇచ్చి పంపించారు పంతులు గారు. ఇంటికి వెళ్ళాక పరిమళ గారు నన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదని గోల చేసిన, ఇందుకే తీసుకువెళ్ళలేదని దెప్పి పొడుస్తూ పరిమళ గారి గొంతు చూపించి చెప్పి పరమేశ్వరన్ గారు ఆయన రూంలోకి వెళ్తే పరిమళ గారు పళ్ళు నూరుకుంటూ, పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ వస్తుంది, పెళ్లి చేసుకుని రాని దాని సంగతి చెప్తాను అని అనుకున్నారు. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యాక కూడా విశాల్ మణికర్ని బావా అని పిలవలేదు. ఎందుకు పిలవలేదని మణికర్ అడిగితే పెళ్ళి అయిపోయాకే పిలుస్తానని చెప్పాడు. విశాల్ మొహం మీదే. సో మణికర్ సైలెంట్ అయిపోయాడు. అలా పెళ్లి పనులన్నీ హుషారుగా జరిగిపోతూ మరోవైపు పరిమళ గారి పుల్లవిరుపు మాటలు జరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోకుండా ఎవరి పని వారిదే అన్నట్టు చేసుకుపోతున్నారు. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. పరిమళ గారిని తన బంధువులందరూ, ఏంటి అసలు కట్నం లేకుండా నీ కొడుకుకి పెళ్లి చేస్తున్నావంట, లేకపోతే నీ కొడుకుకి కట్నం ఇవ్వనని చెప్పారా అని హేళనగా అంటూ ఉంటే, మరోవైపు నీ కలలన్నీ ఏమైపోయాయని ఆవిడ గొప్పగా చెప్పుకున్న కాలనీ ఆడవాళ్ళందరూ అడుగుతూ ఉంటే పరిమళ గారికి అది అవమానంగా అనిపించి హారిక మీద ఇంకొంచెం కోపం పెంచుకున్నారు. అలా హారిక మణికర్ల పెళ్ళవ్వటం ఆలస్యం. హారిక పేరు మీద రాసిన స్థలం హారిక చేతుల్లో పెట్టి, ఇదే మేము మా తరపున ఇచ్చే కట్నం అని సంతోషంగా నవ్వుతూ అన్నారు ప్రసాద్ గారు, పల్లవి గారు. ఆ పేపర్స్లో విశాల్కి సంబంధించిన సగం స్థలం కూడా హారిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినట్టు ఉండటంతో హారిక కంగారుగా, ఏంటిది నాన్న అని అడిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.